హాయ్ అండి, హలో ఎవ్రీవన్. ఈ మధ్యన ఒక వీడియో చూశానండి. ఒక వీడియో ఇంటర్వ్యూ జరుగుతుంది. దాంట్లో ఒక పెద్ద మనిషి జిమ్ చేయకూడదు, నార్మల్ వాళ్ళు జిమ్ అనేది సినిమా హీరోలు వాళ్ళే చేయాలి, వాళ్ళ ఫిట్నెస్ వాళ్ళు బాగా కనిపించడానికి చేయాలి, అలాగే వాకింగ్లు జాగింగ్లు ఇలాంటివి కూడా చేయకూడదు, దానివల్ల మోకాలు చెప్పులు అరిగిపోతాయి అని ఆయన ఇంటర్వ్యూలో చెప్పారండి. నా 15 ఇయర్స్ ఏజ్ నుంచి నేను జాగింగ్ చేస్తున్నాను, 18 ఇయర్స్కి జిమ్ స్టార్ట్ చేశాను. ఇన్నాళ్ళు నేను చేసింది తప్పేమో అనేసి నేను షాక్ అయ్యాను. వెంటనే నా ఫోన్లో ఉన్న జెమినీ తాత, గూగుల్ మా అమ్మ, చాట్ జీపీటీ అంకుల్ని అడిగా, బాబు ఇలా జిమ్ చేయొచ్చా, వాకింగ్ చేసుకోవచ్చా, అరిగిపోతాయా సామాన్లు అంటే వాళ్ళకు చాలా సైంటిఫిక్ రీజన్స్ ఇచ్చారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే మన బాడీలో ఉన్న పార్ట్లన్నీ మనం యూస్ చేయాలి. అప్పుడే మనం ఇంటేక్ చేసే ఫుడ్ నుంచి మన బోన్స్ కానీ కాల్షియం తీసుకోవడానికి, మన మజిల్స్ ద్వారా టెస్టోస్టెరాన్ పెరగడానికి ఇలాంటి చాలా సైంటిఫిక్ రీజన్స్ చెప్పాయి. అది చేయడం మంచిదే అనేసి. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లోనే కాంట్రడిక్టరీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన చెప్పడం ఏంటంటే హీరోలు చేయొచ్చు, హీరోలు మంచిగా ఫిట్గా కనిపించవచ్చు అని చెప్తున్నారు. అంటే హీరోలే కనిపించాలా, మనం కూడా కనిపించవచ్చు. అంటే మనం కూడా బాగా కనిపించాలంటే డెఫినెట్గా జిమ్ ఫిట్నెస్ చేసుకోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మనం కొత్త కారు కొనేసి పార్కింగ్ చేసుకున్నాం. జస్ట్ ఒక 10 ఇయర్స్ అలా వదిలేసాం వాడకుండా. 10 ఇయర్స్ వద్దు, ఒక 5 ఇయర్స్ వాడకుండా వదిలేసాం అనుకోండి, మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేస్తే అది స్టార్ట్ అవుద్దా? అవ్వదు. ఎందుకంటే జంగు పెట్స్ ఉంటుంది, బ్యాటరీ డౌన్ అయిపోయి ఉంటుంది. అందుకే మన బాడీ కూడా ఒక మిషన్ లాంటిది. దాన్ని తరచూ మనం వాడితేనే కండిషనింగ్ అవుద్ది, ఫిట్నెస్ పెరుగుతుంది. మేక్ యువర్ బాడీ ద బ్రాండ్ అంటాను నేను. మన బాడీనే ఒక బ్రాండింగ్ చేసుకోవాలి. చాలా మన బాడీ బాగుందనుకోండి, మనం ఏ బ్రాండ్ యూస్ చేసుకోని అవసరం లేదు. చాలామంది బ్యాలెన్సియాగా, బర్బరీ, లూవిటన్, గూచీ అనేసి బ్రాండ్లు వాడతారు. మీ బాడీ బాగుందనుకోండి, మన ఇండియాలో దొరికే జూడియోలో కొన్న ఒక 500 రూపీస్ టీషర్ట్ కూడా మీ మీద బాగుంటుంది. దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ వర్కింగ్ అవుట్. కీప్ వర్కింగ్ అవుట్, కీప్ హెల్దీ అండ్ కీప్ స్మైలింగ్. సీ యూ.